నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2 రోజుల నుంచి వెళ్ళి ఒక పాట వివాదం అయితే రాచుకుంది. సోషల్ మీడియాలో దాని గురించి చాలా వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. అదే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడిన పాట. అయితే దాని మీద పోలీస్ కంప్లైంట్ రేజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కౌంటర్గా చంద్రహాస్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది నైట్. సో అతను సారీ చెప్పడానికి అస్సలు సుముఖత చూపెట్టట్లేదు. సారీ చెప్పనని కరాఖండిగా చెప్తున్నాడు. సో దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. సో తను అనేది ఏంటంటే నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని. ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రహాస్ గురించి మాట్లాడుకుంటే, ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తను చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు, తను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. యాటిట్యూడ్ స్టార్ అది అది ఏది పడుతుంది అన్నారు. అంటే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన హీరోయిన్ ఎత్తుకోవడమో, స్టంట్స్ చేయడమో, వాట్ ఎవర్ అవి చూసిన జనాలు ఇతను ఇంకో రకంగా అనుకుంటూ వస్తూనే ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే ద వే హీ పర్ఫామ్ హిమ్సెల్ఫ్ నేను ఎప్పుడు తప్పు పట్టను. ఎవరికైనా సరే వాళ్ళ సినిమా మీద కాన్ఫిడెంట్ అలాగే ఉంటుంది. ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు, కాన్ఫిడెంట్గా చెప్తేనేమో యాటిట్యూడ్ అంటారు. ఏం మాట్లాడబోతే ఈడెప్పుడు ఈ బతుకుతాడో లేదో అంటారు. అవునా కాదా చెప్పు? వినయంగా మాట్లాడితే ఈడు కాకాపడుతున్నాడు రోయ్, కొన్నాళ్ళు నెట్టుకొస్తాడు అంటారు. మాట్లాడటమే పాపం అయిపోయింది. విశ్వక్సేన్ అలాగే అన్నారు, విజయ్ దేవరకొండ అలాగే అన్నారు, అందరిని అలాగే అంటారు ఆల్మోస్ట్. ఇంకా చెప్పండి, కిరణ్ అభిమానం కూడా ఏదో ఒకటి అన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే హీరోలను కూడా ఏది పడుతుంది అనేస్తున్నారు. నవ్ వాట్ హ్యాపెండ్, ఈ అబ్బాయి ఒక నెపో కిడ్. ఆల్రెడీ వాళ్ళ నాన్న డైరెక్షన్ రంగంలో, ప్రొడక్షన్ రంగంలో, టీవీ రంగంలో యాంకర్గా, యాక్టర్గా స్థిరపడ్డాడు. పాపం అట్లా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినప్పుడు వీళ్ళకు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అలా వచ్చాడు. అంతవరకు బాగానే ఉందిగా. తను ఎంచుకున్న సబ్జెక్ట్స్ ఏదో డిఫరెంట్గా ఎంచుకొని డిఫరెంట్గా ఏదో చేద్దాం అనుకుంటే అతన్ని బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ మెటీరియల్ అయిన తర్వాత ఒక్కసారి ట్రోల్ మెటీరియల్ అయితే అది స్టెప్ బై స్టెప్ కొనసాగుతే తప్ప ఎప్పుడు తగ్గదు. నవ్ వాట్ హ్యాపెన్, సడన్గా ఇతను ఒక బరాబర్ ప్రేమిస్తా, సరే బరాబర్గానే ప్రేమించు, దానికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ చేసుకున్నారు. దీంట్లో ఈ ఫంక్షన్లో ఏమైంది, అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు. సడన్గా మా హీరో గారు వస్తున్నారు, మాట్లాడతారు, చూడండి. నేను మాట్లాడడానికి రాలేదు, నేను రాసిన ఒక అద్భుతమైన పాటని ప్రదర్శించడానికి వచ్చాను, వినండి. ఇక టాటా స్టార్ట్ చేసినప్పటి నుంచి జనాలకు ఒక్కసారిగా షాక్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని ఎందుకు పిలిచారు, ఇందులో మమ్మల్ని ఎందుకు బాగా చేశారు, అసలు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాల. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరే మొత్తానికి అసలు ఇది ఎలా వెళ్ళొద్దో తెలియదు, చూద్దాం ఎలా వెళ్ళొద్దో దీన్ని మోతాదు. తెల్లారేసరికి అది ఏదో వైరల్ అయ్యి కూర్చుంది, అందరూ తిడుతున్నారు. అయితే నిన్న అక్కడ కూర్చొని నవ్విన వాళ్ళు, ఓహోహో హిహిహి అన్న వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా కెమెరాలు పెట్టుకొని నేను కూడా దీన్ని ఖండిస్తున్నాను, అసలు యాక్చువల్గా అలా ఉండకుండా ఉండాల్సిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ నెక్స్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా పక్కపక్క అంటే యాక్చువల్గా అండి మాకు తెలియదు అబ్బాయి ఎలా పాడతారని, అట్లా పాడకుండా ఉండాల్సింది, మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం, మాకు తెలియదండి అని చెప్పాం. ఎవరి ప్రదర్శన వాళ్ళకి అయింది కదా. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే, ఎవరైతే అక్కడ ఉండి హిహిహి అన్నవాడో నెక్స్ట్ ప్రెస్ మీట్కి నీకు ఇంకొక అవకాశం కూడా దొరికింది. ఆ అబ్బాయి పాడిన తర్వాతే నువ్వు మైక్ పట్టుకున్నావు. నువ్వు అక్కడ కూడా చెప్పు ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు నిన్ను డిస్క్రైబ్, ఒక వినయం ఉంటుంది, మేబీ ఇది నెగిటివ్గా వైరల్ అవ్వద్దో లేదో తెలియదు ఆ టైంకి. మనం ఎందుకు దీన్ని నెగిటివ్ చేయడం అని చెప్పేసి కూడా ఉంటుంది. మనం మాట్లాడినందుకు కూడా నెగిటివ్ అవ్వచ్చు కదా అన్న దాంట్లో కొంచెం జాగ్రత్త పడి ఉండొచ్చు. ఐ అప్రిషియేట్ దట్. అలా నిర్ణయం తీసుకోకపోవడం కూడా మంచిదే. బట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం తప్పు. ఎందుకంటే నీకెక్కడ డ్యామేజ్ అవుతుందేమో అని మన సెక్యూరిటీ పర్పస్ అలా విడుదల చేసుకుంటాం మనం. ఇక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటావా, ఆ అబ్బాయిలా మాట్లాడకుండా ఉండాల్సింది. మాకు కూడా సడన్ సర్ప్రైజ్ అండి. సడన్ సర్ప్రైజ్ అయినప్పుడు కట్ ద మైక్, నీ చేతుల్లోనే కదా ఉంది, కట్ ద మైక్ చెప్పు. ఏదో ఒక సరదా పాట అండి, ఈ పాట మేము సర్ప్రైజ్గా మళ్ళీ తెర మీద చూపిస్తాము, అనవసరంగా లేకపోతే ఇట్లా కూడా డ్రామా చేయొచ్చు. చంద్రహాస్ వద్దు రివీల్ చేయకు, ఇది మేము సర్ప్రైజ్ అనుకున్నాము, రేపు థియేటర్లో చూస్తారు అందరూ, తొందరపడి ఏదో చెప్పేశాడు, మీరు కూడా ఏమనుకోండి. ఆ ఒక లైన్ దగ్గరనే అక్కడే కూడా కట్ చేసి ఉండొచ్చు. ఏదో రకంగా ఆపాలనుకుంటే ఆపచ్చు. కానీ ఆ టైంలో ఉన్న సడన్ షాక్ వల్ల
వాళ్ళు ఏమి చేయలేని వాళ్ళ బ్రెయిన్ పరిస్థితి. కూడా పనిచేయని పనిచేయదు సడన్గా వచ్చాయి. ఇప్పుడు పృథ్వీ ఎక్కడికి వచ్చి 11 మేకలు అంటాడని ఎవరైనా అనుకున్నారా? అది ఎటెటో పోలా. అట్లా సమ్ టైమ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, మొత్తానికైతే ఒక సినిమాకి డ్యామేజ్ అయితే జరిగింది, బాగా వైరల్ అయి కూర్చుంది. ఆ పాటని మొత్తం సమాజం అంతా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి, ఆ పిల్లోడిని ఇక న్యూస్ వాళ్ళు పిలిచి, ఏ బాబు ఏంటి లిరిక్స్ అట్లా ఎలా ఎందుకు ఇలా పాడేవా, అది ఇది డిబేట్లు పెడతా ఉంటారు. ఆయన కూడా సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఈ అబ్బాయికి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ. సరే పోన్లే, జెంజీ కిడ్ కాబట్టి వదిలేద్దాం, ఆ మాత్రం ఆవేశాలు వీళ్ళకు ఉంటున్నాయి ఈ మధ్య. పైగా అదే జెంజీ కిడ్ సొంతగా సంపాదిస్తేసరికి వాళ్ళకి ఇంకా రెక్కలు వచ్చేస్తాయి. చాలా వరకు ఏంటంటే మేము 20sలోనే 21sలోనే సంపాదిస్తేస్తున్నాం కదా, మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి అదే జెంజీ కిడ్స్లో ఈ హనుమాన్ మిరాయి హీరో ఉన్నాడు, మరి ఆ పిల్లోడు అట్లా మాట్లాడితే. అదే జెంజీ కిడ్స్లో మన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయి ఇలా మాట్లాడితే. మరి అదే జెంజీ కిడ్లో మొన్న వచ్చిన మౌలియా లిటిల్ హార్ట్స్ హీరో పిల్లోడు ఉన్నాడు, మరి వాళ్ళు అట్లా మాట్లాడరే. మరి వీళ్ళే కోర్టు హీరో ఉన్నాడు పిల్లోడు, ఆ అబ్బాయి వయసు గల ఇంకో అబ్బాయి ఉన్నాడు సలార్లో చేసిన అబ్బాయి కార్తికేయ, వీళ్ళందరూ అలా మాట్లాడరే. మరి చెప్పు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కానీ నీకన్నా ఎక్కువ సంపాదించున్నారేమో ఇంకా చెప్పాలంటే. దెన్ వై ఆర్ దే ఆర్ నాట్ స్పీకింగ్ లైక్ దట్? మైక్ ఇచ్చినప్పుడల్లా ఎందుకు వినయంగా ఉంటున్నారు? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే, నీ కొంచెం ఆవేశం ఎక్కువ అని, అంతవరకు బాగానే ఉంది. మాట్లాడాడు, పాట పాడాడు, వైరల్ అయింది, కూర్చుంది. ఇప్పుడు కౌంటర్ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ కౌంటర్ ఏంటంటే, ఒరే ఎవడైతే నేను నన్ను ఏదేదో అన్నాడో వాడు కనుక 12 గంటల్లోపు 24 గంటల్లోపు సారీ చెప్పకపోతే అన్నాడు. సరే, అలా చెప్పుకుంటారో ఏం చేస్తారో. నేను ఎంత పద్ధతిగా చెప్పాను, నువ్వు దాన్ని ఎంత వక్రంగా చూపించావు. నేను ఎంత పద్ధతిగా పాడాను, నువ్వు దాన్ని ఎంత ఎద్దతిగా చూపించావు. అంటే తను ఏమన్నాడంటే ఆ వీడియోలో నార్మల్ లాంగ్వేజే అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు తను అన్నది ఎందుకు అన్నాడని అంటే నేను విన్నదని చెప్తున్నా. చాలా మంది బూతులు మాట్లాడి మేము ఫ్రెండ్స్ ఇట్లనే మాట్లాడుకుంటాం, మేము బూతులే మాట్లాడుకుంటాం, ఇదంతా వెరీ కామన్. ఈ బూతులు అనేది మేము మాట్లాడుకుంటాం, తప్పేముంది, ఇట్లనే మాట్లాడతారు. జెన్జీ అని కాదు, చాలా మంది ఇట్లనే మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అంటే బూతులు మాట్లాడుకుంటే వాళ్ళకి రైట్ అంట. సో అది నార్మలైజ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఎట్లాంటి నార్మలైజ్ అంటే, బస్తీ పిల్లల్ని నేను చూసా, ఒరే ఏల్నా డాష్ ఏడున్నావురా, అసలు అట్లనే మాట్లాడుతున్నారు. వాడు ఎక్కడున్నాడో కనుక్కోవడం నీకు కావాలి. వాడు నీ ఫ్రెండే కావచ్చు. ఒరే ఎక్కడున్నావు అనొచ్చు. ఒరేకి ఎక్కడున్నావు మధ్యలో ఎల్నా డాష్ నా కొడక ఇవన్నీ ఎందుకు? అవసరం ఏముంది? నువ్వు అసలు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్, వదిలేద్దాం. ఆ పెంట గురించి ఎంత మాట్లాడినా మీరు బస్తీ అంటున్నారు కానీ నేను చాలా చదువుకున్న వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ని నేను చూసా. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ పైకి మాత్రమే వాళ్ళు ఏదో వైట్ కలర్ జాబ్స్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా అంతే దరిద్రమైన మాటలు. దే ఆర్ లైక్ ఇంతే, ఇట్లనే ఉంటుంది. ఇది రియాలిటీ అంటున్నారు వాళ్ళు. ఇంకేమన్నా అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంత బెటర్, ఇంకా వద్దు. సో నౌ వాట్ హ్యాపెండ్, ఈ పిల్లోడు ఆ వీడియోలో మళ్ళీ సరే వాడికి వార్నింగ్ ఇచ్చా, ఓకే. అసలు నేను పాడిన పాట ఎంత అద్భుతమైన పాట నీకు తెలుసా? అదే పెద్ద స్టార్ల పేర్లు కూడా తీశాడు. మనం ఆ పేర్లు తీయకపోవడం బెటర్. పెద్ద స్టార్ల పేర్లు తీసి వాళ్ళకు పనిచేసిన అద్భుతమైన లిరిసిస్టులు, వాళ్ళకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లు, తాళాలు తప్పెట్లు కొట్టిన వాళ్ళు అందరూ దేశవ్యాప్తంగా వచ్చి నా సాంగ్ పనిచేశారు. ఇందులో ఉన్న ప్రతి బూతు డైలాగ్ని ఒక్కో లిరిసిస్టు రాశాడు, ఒక్కొక్క ట్యూన్ని ఒక్కొక్క ఇది చేశాడు. అంత అద్భుతమైన సాంగ్ ఇది. అయినా నువ్వు వినింది ఎంత మహా అయితే ఇంత. దీనికి ఇంకా చరణాలు ఉన్నాయి, పల్లవిలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. అసలు ఇంకా కావాల్స్తే ఈ పాటని బేస్ చేసుకొని ఓ సినిమా కూడా రాబోతుంది. అంత గొప్ప పాట, అంత గొప్ప ఇది, అంత గొప్ప లిరిక్స్. దాన్ని నువ్వు తప్పు పడతావు. మహా అయితే 2 ఉన్నాయి. అదేముంది, దగ్గరకు వస్తే ముక్కు పగలు కొడతా అన్న, అయితే చూసుకో నేను పగలు కొడతానో లేదో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంటే తను ఏమంటున్నానంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఏమన్నాను, చాలా లిరిక్స్లలో వేరే పాటలలో కూడా ఉంటే తన జోలికి వస్తే తనని కొడతా అన్నాడు. అదే నేను చెప్తున్నాను, నా జోలికి వస్తే నువ్వు నా జోలికి వస్తే నేను కొట్టకుండా వచ్చి చూపి, నేనేంటో చూపిస్తా. నెక్స్ట్ సరే వస్తారు వాళ్ళు, ఏదో నువ్వేదో చూపించుకుంటావు, నీ ప్రదర్శన వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంక ఇలాగే తీసుకెళ్తూ అసలు నా ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలుసా? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నన్ను ఏదేదో అంటున్నారు, అందుకే ఈరోజు నేను విజృంభించి మీ అందరిని అన్నాను. దీంట్లో తప్పేముంది? ఆ రోజు మీరు చేసింది రైట్ అయితే ఇది రైటే, ఆ రోజు మీరు చేసి తప్పైతే ఎంతమంది చేశారు. అసలు నన్ను ఇట్లా తయారు చేసిందే మీరు.
నేను పాడడం తప్పు కాదు, నా చేత మీరు పాడించుకున్నారు అది. మారుతి గారిలాగా అంటున్నారంటారా? నేను సినిమా బాగానే తీశాను. నోవే అసలు మారుతి గారి దీని కంపారిజన్ ఏంటి? అది వేరు సబ్జెక్టు, ఇది బూతు సబ్జెక్ట్. ఇది నేను నిన్ను తిట్టలా, నువ్వే నా చేత నిన్ను తిట్టించుకున్నావు. అది అది ఏమనాలి. సరే, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా అసలు వదలట్లా, కంటిన్యూ చేసేసి నేను అసలు సారీయే చెప్పను, ఐ వోంట్ రియలైజ్ ఎనీథింగ్. నా పాటను ఎంజాయ్ చేసిన వాళ్ళైతే హే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా కావాలంటే ఇంకో 2 లైన్లు వదులుతా మీకోసం ఎంజాయ్ చేసే వాళ్ళకి. అండ్ ఆ తర్వాత ఇది చాలా అద్భుతమైన సినిమా అండి. ఈ సినిమాని మీరో 3 చూడండి, ఆ 3కి మరో 3 చూడమని చెప్పండి. ఆ 3 కూడా అలా వెళ్తూ అందరూ నా సినిమాని చూడండి అన్నాం. సరే, ప్రమోషన్స్ వైజ్గా బాగానే చెప్పుకున్నాం, అంతవరకు కూడా ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక పిఆర్ స్టంట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సినిమా కోసం ఇవాళ రేపు సినిమా ఈవెంట్స్లలో స్టేజ్ మీదకి వచ్చి మైక్లో పట్టుకొని పడితే అది ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతున్నారు. ఇది పరిపాటి అయిపోయింది. అదే ఇవి ఈయన పుచ్చుకున్నాడేమో అనిపిస్తుంది. ఏంటంటే ఈయన కూడా మైక్ పట్టుకొని ఇలా చేస్తే నా సినిమాకి కొంత మౌత్ పబ్లిసిటీ వస్తుంది, ఆ జనాలు అందరూ మళ్ళీ వెళ్ళి అది ఒకసారి చూస్తారు, సో ఈ సినిమా గురించి బజ్ ఉంటుంది అని చెప్పేసి ఇలాంటిది ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది నాకు. గుంజి ఏంటది లాంగ్వేజ్ ఏంటి? ఇది సినిమా బజ్ కోసం ఏది పడుతుంది మాట్లాడతావా? అదే చేస్తున్నారు కదా ఇప్పుడు, ట్రెండ్ అదే నడుస్తుంది. ఏదైనా ఇది ట్రెండా? మళ్ళీ ట్రెండా? వాళ్ళ బొంద. ఇవన్నీ చేసిన తర్వాతనేమో పాపం పేరెంట్స్ బాధపడతారు. పాపం ఏ చిన్న తప్పే కదండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చాడు. ఆ పేరెంట్స్ ఏం పెంచలేదు ఇక్కడ, నేను నీ దగ్గర చూసి నేర్చుకున్నాను, నిన్నే అన్నాను అన్నట్టు తను మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్ని ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీఈస్ నాట్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్. రియలైజ్ అయినా కూడా పర్లేదు, అంటే రియలైజ్ అయ్యి సారీ చెప్తారో తగ్గిపోతామని ఫీల్ అవుతారో ఏంటో తెలియదు. అండ్ ఇంకొకటి, దీంట్లో చంద్రహాస్ని ఆయన పాడిన పాట కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో, ఆ పిల్లోడి యాటిట్యూడ్ ఇబ్బందికరంగా ఉందేమో, కానీ వాట్ ఐ సే ఈజ్ ఇట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టేదే సమాజం అమ్మ ఫస్ట్ నుంచి. అదే పనిగా నిన్ను పొడిస్తే మనిషి ఇట్లా కాక ఇంకెట్లా తయారవుతాడు చెప్పు. ఆ పిల్లోడు వచ్చిన పంచి పాప హీరో అవుదామని వచ్చాడు. డిఫరెంట్ స్టైల్స్లో డ్యాన్సులు గీన్సులు అన్నీ నేర్చుకున్నాడు. ఆల్రౌండరే, అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు పాడాడు, సరే పాత బూతేమో కానీ వాడి వాయిస్లో గ్రేస్ ఉందా? హీ కెన్, అంటే ఆల్రౌండర్, బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ ఏజ్లో. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ ప్రతి దాంట్లో ట్రోల్ చేసి అదేంటిది ఆ మొహాన్ని ఇంకేదో చేసేసి వాళ్ళతో అటాచ్ చేసేసరికి, అండ్ వీళ్ళు ట్రోలర్స్ కింద ఏమొస్తాయంటేమా వీళ్ళు కామెంట్లలో బూతులు పెడతారు. ఆ నా కొడుకు ఇంతే, ఈ నా కొడుకు ఇంతే, ఏ నా కొడుకు ఇంతే. అది చూసినోడికి బాధ ఏదా చెప్పు? వీళ్ళైనా సరే పద్ధతిగా ఉండాలా. ప్రతి ఒక్కరిని ఎవడు దొరుకుతాడని ట్రోల్ చేయడమేనా పద్ధతి? ట్రోల్ చేసి గాలికి వదిలేస్తారు. ఇంకా వీళ్ళని మళ్ళీ ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూర్చొని ఆయన చేసిన తప్పు అంటారు. యాక్చువల్గా ఈ ట్రోలర్స్ని అనాలి ఫస్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు ట్రోలర్స్ని అనాలి అని అంటే ట్రోలర్స్కి ఇచ్చింది ఆయనే కంటెంట్ ఇచ్చాడు. ఆయన కంటెంట్ ఏమి ఇవ్వలేదు, మా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. పాప మా పిల్లోడు ఏదో స్టెప్లు వేసాడు, ఉత్సాహం ఎక్కువ, దాని తప్ప ఏమని చెప్పు? హీరోయిన్ ఎత్తుకొని తిరిగాడు, అయితే ఏంటి తప్ప? ఓ 2 స్టెప్లు అటు ఇటు విన్యాసాలు చేస్తాడు. ఇందాక మీరే అన్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంతమంది ఎంత బాగున్నారు ఏంటి అని చెప్పేసి, మరి వీళ్ళకి మాత్రం ఎందుకు అది అదే అంటున్నామా? అలా ఉత్సాహం చేసినప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అదే ఉత్సాహం చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా అదే నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏం చేయకు, ఇట్లాంటి స్టంట్ చేయకంటే ఇది రిపీట్ అవుతూనే వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ టైం అంటే బై మిస్టేక్ అనుకోవచ్చు, సెకండ్ థర్డ్ టైం కూడా బై మిస్టేక్ అంటే ఎవరు నమ్మరు కదా. బై మిస్టేక్ అవ్వట్లేదు వాళ్ళు. ఎలా ఇప్పుడు విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకుంటే వీళ్ళకి పొగరు వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పి ఇప్పటిదాకా అలాగే వాళ్ళకి అనిపించలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో పొగరు ఎప్పుడు విజయ్ చంద్రహాస్లో ఆ పిల్లోడు వయసు అట్లాంటిది. మా కాన్ఫిడెంట్ గా సినిమాని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అతనికి వగరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో పొగరు ఉందిలే, కానీ గతంలో చేసినప్పుడు ఆ పిల్లోడు తప్పేం లేదే. అప్పుడు నేను పూర్తిగా ఇప్పుడు ఈ అబ్బాయి నేనేం వెనకేసుకు రావట్లా, హీ డిడ్ రాంగ్, తను చేసిన తప్పే. నేను మాట్లాడుతున్నాను వెటకరంగానే చెప్పా, అబ్బాయిని ఏం అనలేదు నేను. బట్ వీళ్ళని ఇలా తయారు చేసేది కూడా మన సమాజమే, దానికి ఏం అనలేము. భరించాల్సిందంటారా? భరించాల్సిందే కాదు మా ట్రోలర్స్ కూడా ఒక పద్ధతిగా. నీకు ఇంకా చూడు అదేంటిది కేఏ పాల్ని కామెడీ పీస్ చేశారు. మొన్న అమెరికా సెనేటర్కి వెళ్తే మళ్ళీ ఈ నోరులన్నీ ఏమయ్యాయి? అప్పుడు ఎవరు మాట్లాడలే ఇంతవరకు, ఈ రోజుకి కూడా దాని గురించి ఒక్కరు మాట్లాడలేదు. మన ఇండియన్కి అక్కడ అది ఒకలాగా అసెంబ్లీ అనుకోండి, వాళ్ళ అసెంబ్లీ అనుకోండి, ఆయన మాట్లాడిపించారు. అక్కడ నిల్చుంటే ఆయన మాట్లాడుతుంటే అంతమంది అట్లా నిల్చొని వింటూ ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడలేగా, కామెడీ పీస్ చేసి వదిలేసావుగా. నెక్స్ట్ రేపటి రోజు ఈ అబ్బాయి ఏదైనా పాన్ ఇండియా సినిమాలో 1000 కోట్లు తెచ్చాడు అనుకో, ఇప్పుడు అన్న నోరులన్నీ ఏమంటాయి?
ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ కాదు, తెలుగులో కాదు, అమెరికాలో పోయి ఒక సినిమా తీశాడమ్మా, అది గ్లోబల్ వైజ్గా హిట్ అయ్యి ఆస్కార్ వచ్చింది అనుకుందాం, ఎవడన్నా మాట్లాడతాడా? No one. ఇట్లా ఉంటారు అంతే. అంటే ఒక మనిషి సక్సెస్ అయినప్పుడు అతను గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. అంతెందుకు విష్ణు గారిని కూడా తవ్వి కన్నప్ప కొద్ది గొప్ప పాజిటివ్ తెచ్చుకున్నాక వదిలేశారు, ఇప్పటికీ చెప్తున్నా. అండ్ మోహన్ బాబు గారిని కూడా అంటూనే ఉన్నారు, రేపు ప్యారడైజ్ లుక్ చూసిన తర్వాత అసలు ఎవరికి మాటలు కూడా రాలా, అరే ఎంత బాగున్నాడు ఈ వయసులో కూడా, యమ దొంగలు ఎంత బాగున్నాడు. ఇట్లా కొంతమందిని అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు. మహానటి తర్వాత నాకు తెలిసి మోహన్ బాబు గారిని ఎవరేం అనడం మానేశారు అనుకుంటా కదా. మహానటిలో ఆయన ఐశ్వర్యంగా క్యాటర్ చేసినారే మన మోహన్ బాబు గారు అని అప్పటి నుంచి కొంచెం తగ్గింది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఈవెన్ మంచులక్ష్మి గారి మీద కూడా ట్రోల్ తగ్గిపోయింది మోస్ట్లీ, ఇప్పుడు ఎవరు చెయ్యట్లా గతంలో చేసినట్టు. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతున్నాయి, ఈ అబ్బాయి కూడా ఆగిపోతుందిలే. రైట్, చూద్దాం మరి రేపటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇది ఇంకా ఎక్కడ వరకు దారితీస్తుంది అనేది అయితే తెలుస్తుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.